మనతో పాటు ప్రజా కవి గాయకులు యశ్పాల్ అన్న ఉన్నారు. గద్దర్ అన్నతో ఉన్న అనుబంధం అన్న అడిగితే అన్న నమస్తే. గద్దర్ అన్న 2వ వర్ధంతిని చాలా ఘనంగా మొత్తం తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా అక్కడ మననం చేస్తూ నివాళులు అర్పిస్తున్నటువంటిది ఉంది. గద్దర్ అనేటటువంటి గాయకుడు ప్రపంచ మహాగాయకుడు. ఒక మార్కిజాన్ని, వర్గ దృక్పథాన్ని పాట ద్వారా జనంలోకి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. అదేవిధంగా గద్దర్ తన జీవితాంతం కూడా నిబద్ధతగా జీవించినటువంటి వ్యక్తి. గాయకుడే కాకుండా ఆయన సమాజాన్ని మార్చేటటువంటి నాయకుడుగా కూడా మన ముందు ఉన్నటువంటిది ఉంది. కాబట్టి గద్దరు అన్ని వర్గాలని, అన్ని రకాల ప్రజల్ని తమ యొక్క సాహిత్యం ద్వారా, తమ పాట ద్వారా చైతన్యం చేశాడు. ఈ తెలంగాణ నేల మీద వచ్చినటువంటి అనేక ఉద్యమాలకు, దళిత ఉద్యమాలు కానీ, ప్రాంతీయ ఉద్యమాలు కానీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటంలో తనదైన ముద్రను వేసినటువంటి వ్యక్తి గద్దర్. గద్దర్ లేకపోతే నిజంగా ఈ తెలుగు సమాజంలో ఒక లోటుగా ఉండేది. అనేక మంది గాయకులు పుట్టారు, అనేక మంది రచయితలు పుట్టారు, ఎంతోమంది కవి గాయకులను కన్నటువంటి ఈ నేల ఇప్పటి వరకు అటువంటి గాయకుడిని చూసి ఎరగదు. ఈ యుగానికి ఆయన ఒక యుగ పురుషుడిగా, సాహిత్య యుగ పురుషుడిగా ఇవాళ వెలుగొందుతున్నటువంటిది ఉంది. కాబట్టి గద్దర్ చరిత్రని ప్రపంచ చరిత్రగా చూడాల్సిన పరిస్థితి. గద్దర్ యొక్క పాటల్ని ప్రపంచ కార్మిక వర్గ పాటలుగా గుర్తించాలి. అందుకనే గద్దరు వర్ధంతిని ప్రతి పేదోడు, ప్రతి చెమట చుక్క ఇలా గద్దరు పాటల్ని తలుచుకున్నటువంటిది ఉంది. కాబట్టి గద్దరు ఒక వ్యక్తిగా కాక, ఒక వర్గానికి కాక, సమస్త ప్రజలకు ఆయన ఒక సూర్యాదీప్తుడిగా నిలబడతాడని చెప్పేసి తెలియజేస్తూ, గద్దర్ మీద నేను రాసినటువంటి పాట వంద వందనాలు వందనమో ఎన్న గద్దరన్న నీకు వందనమో ఎన్న, వంద వందనాలు వందనమో ఎన్న గద్దరన్న నీకు వందనమో ఎన్న, సినుకు జల్లిన వాన సినుకుల్లాగన్న సిటసీట నీ నోట పాటొచ్చేరన్న, గలగల వారేటి ఏరుల్లాగన్న ఊళ్ళంట నీ పాట వారిందోరన్న, ఒంటిరిగా నీ పాట ఎంటొస్తేరన్న వెయ్యేనుగుల బలము మాకొచ్చేరన్న, వంద వందనాలు వందనమో ఎన్న గద్దరన్న నీకు వందనమో ఎన్న, వంద వందనాలు వందనమో ఎన్న గద్దరన్న నీకు వందనమో ఎన్న, అడవిలో అన్నలు పాటంటే రన్న అడుగుల్లో అడిగేసి నడిసిండ్రోరన్న, సెలకల్ల మొలకల్ల నీ పాటే రన్న చేతుల్లో చెయ్యేసి నడిపిందోరన్న, నాట్లేసే అక్కల్ల కొప్పుల్లోరన్న సిరుమల్లె పువ్వయ్యి ఊసిందోరన్న, వంద వందనాలు వందనమో ఎన్న గద్దరన్న నీకు వందనమో ఎన్న, నూరినా కత్తి పదనులేరన్న యుద్ధానికి నీ పాట సిద్ధమాయన్న, నీ పాటల్లా మా బతుకు చూస్తీమోరన్న దొరల గడి మీదికి ఉరికితీమే, నీ పాటల్లా మా బతుకు చూస్తీమోరన్న దొరల గడికి వెళ్తీమోరన్న, గజ్జగట్టాడావు గలమెత్తి పాడావు ఊరూరు దొరలను ఉత్సవోయించావు, వంద వందనాలు వందనమో ఎన్న గద్దరన్న నీకు వందనమో ఎన్న, పాడే గొంతుకు ఊరి వెయ్యాలి అని ఆడే కాళ్ళకు ఉచ్చు వయ్యాలి అని, చూసిన కండ్లను వీకెయ్యాలని రాసిన వేళ్లను నరికెయ్యాలని, రాజ్యమే ఎంటాడి హింసించినా గాని రాజ్యమే వెంటాడి హింసించినా గాని పాటల జెండెత్తి పోటెత్తినావన్న, వంద వందనాలు వందనమో ఎన్న గద్దరన్న నీకు వందనమో ఎన్న, కెనిసారో వివా పానిగ్రాహీల పాల రప్సను మన సెలవండ రాజుల, విప్లవం కోసమే బతికినావన్న ఎర్రని కండువతో నడిచినావన్న, తూటాలు మింగి తూర్పున పడిచావు తూటాలు మింగి తూర్పున పడిచావు వారని మంటల అగ్గేసిపోయావు, వంద వందనాలు వందనమో ఎన్న గద్దరన్న నీకు వందనమో ఎన్న. అట్లా ఆయనను తలుచుకుంటానికి, ఆయనను గుర్తు చేసుకుంటానికి, ఆయన యాది చేసుకుంటానికి సభ జరుగుతుంది. ఈ సభే కాదు, మొత్తం వరంగల్లో ఒక సభ,
ఇటీవల కాలంలో గద్దరాన్ని మననం చేసుకుంటూ ప్రసాద్ ల్యాబ్లో ఒక సభ, అట్లా వేలాది మంది కవులు గాయకులు ఆయన మననం చేసుకోవడానికి రవీంద్ర భారతికి వస్తున్నారు. కాబట్టి ఈ సభని విజయవంతం చేసి జయప్రదం చేసి గద్దర్ ఆశయాలకు గద్దర్ యొక్క ఆయన యొక్క అడుగులకు మరి వెనకడుగు పోకుండా ఆయన మార్గంలో నడవడానికి సంసిద్ధమై వస్తారని చెప్పేసి కోరుతూ